వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇప్పుడు మనం చికెన్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం, ఓకేనా? ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ సరిపడా వేసుకొని ఆనియన్స్, మిర్చి వేసుకొని కొంచెం వేగేంత వరకు సిమ్లో వేసుకొని కలుపుకొని కొద్దిసేపు దానిపైన మూత వేసుకొని తర్వాత మళ్ళీ కలుపుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని మళ్ళీ కలిపేసి కొంచెం సేపు అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఉంచేసి తర్వాత మళ్ళీ మూత వేసేసి ఒక 5 మినిట్స్లో మళ్ళీ తీసేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోతుంది, మంచిగా కాలిపోతుంది. తర్వాత చికెన్ వేసుకుందాం. చికెన్ వేసేసిన తర్వాత మంచిగా కలుపుకొని అటు ఇటు ఎక్కడ మాడకుండా మంచిగా కలుపుకొని మళ్ళీ మూత వేసేసి కొంచెం వాటర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చికెన్ని ఉడికించుకున్న తర్వాత మనం కొంచెం మళ్ళీ మూత వేసేసి కొద్దిసేపు వాటర్ అంతా పోయేంత వరకు వాసన మంచిగా గుమగుమలాడుతుందండి. అప్పుడు కొంచెం పసుపు కారం వేసుకోవాలి. మీకు సరిపడా వేసుకోండి, నాకు తగినంత నేను వేసుకుంటున్నాను. కారం వేసేసి కలిపేసుకోవాలి. బాగా నీట్గా మొత్తం ముక్కలకు అంటేటట్టు కలిపేసుకున్న తర్వాత అటు ఇటని కొంచెం మధ్యలో కట్ చేసుకున్న టమాటాస్ వేసుకొని కొంచెం దాని మీద సాల్ట్ వేసేసుకోవాలండి. సాల్ట్ వేసేసుకున్న తర్వాత చికెన్ ముక్కలని పైన అంటే టమాటాస్ పైన వేసేస్తే కొంచెం గ్రేవీ పైకి వస్తుంది. కొంచెం వాటర్ ఉంటాయి కదా టమాటాలో, ఆ వాటర్ కొంచెం పైకి వచ్చేసి వస్తుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసిన తర్వాత 5 మినిట్స్ మూత పెట్టేస్తే నెక్స్ట్ మళ్ళీ చూడండి వాటర్ ఎలా వచ్చిందో, మంచిగా గ్రేవీగా వాటర్ వస్తుంది. మళ్ళీ ఒకసారి కలిపేసి మళ్ళీ మూత వేసుకొని ఇలా ఉంది. కొంచెం గ్రేవీ ఉంది, కానీ మా ఆయనకి గ్రేవీ నచ్చదండి, సూప్ ఉంటేనే తింటాడు. అందుకే నేను కొంచెం చికెన్ మసాలా అంటే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను మసాలా. ఆ ప్రిపేర్ చేసుకున్న మసాలాను కొంచెం వేసి కొద్దిసేపు కలిపేసి మళ్ళీ మూత వేసేసిన తర్వాత ఇక నేను కొంచెం వాటర్ గ్రేవీ, మా ఆయనకు సూప్ లేనిది ఆయన తినడు, గ్రేవీ ఉంటే అసలు తినరు. అందుకోసమే కొంచెం వాటర్ వేసుకుంటారండి. వాటర్ వేసుకొని అంటే జొన్న రొట్టెలు కదండి, మేము బంజారాస్, జొన్న రొట్టె లేనిది మా ఆయన అసలు తినరు. డైలీ చేస్తానండి, అందుకే కొంచెం అంటే మాకు మేము సరిపడా వాటర్ వేసుకున్న తర్వాత సూప్ బాగా ఉడికిస్తానండి. ఉడికొచ్చిన తర్వాత ఇది మన చికెన్, ఇది నా స్టైల్లో చికెన్. జొన్న రొట్టెలు చేశానండి, ఒక 5 చేసాం. ఆయన ఒక 2 తింటారు, నేను ఒక 1 తింటానండి. తిని ఇక మా ఆయనకి పెట్టించానండి. తిని ఎలా ఉందో చెప్తాడు చూడండి. బాగుందా అంటే సూపర్ అని చూపిస్తున్నాడు. ఎప్పుడు అలాగే చేస్తాడు, కానీ మంచిగా తింటాడు జొన్న రొట్టెలతో చికెన్ని. మా పాప చూడండి, తిను అంటే పడిపోతుంది, అటు తిను అని చెప్తాను అప్పుడు పడిపోతుంది. తిను మమ్మీ అంటే పడిపోయింది, అటు పడిపోయింది. అగ్గో బాగా అల్లరి చేస్తుందండి. మా పాపతోనే మాకు టైంపాస్. మా పాప చాలా క్యూట్గా ముద్దుగా ఉంటుంది. ఆమె చేసే అల్లరిని మేము చాలా క్యూట్గా ఉంటుంది. ఓకే, తినేసిన తర్వాత వాళ్ళిద్దరు క్రికెట్ ఆడారండి. తిన్నారు, వాళ్ళ డాడీతో కాసేపు క్రికెట్ ఆడేసిన తర్వాత పడుకున్నాము. ఇదండి మా ఛానల్లో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ నేను కొత్తగా ఛానల్ పెట్టానండి, దీన్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.